ఒక మనిషి బ్రతికున్నాడా సచ్చాడని ఎట్లా తెలుస్తుందంటే ఏం చేస్తారు? నాడు పట్టుకొని చూస్తారు, గుండె కొట్టుకుంటుందా లేదని, లేదా ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తారు, కరెంట్ ఉందా లేదని చెప్పి టెస్టులు పెట్టి చూస్తారు. మరి ఒక వ్యక్తిలో దేవుడు ఉన్నాడా లేడా అని ఏ విధంగా మనం చెప్పగలం అంటే ఒక్క మాటలో, దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి బండ గుర్తు కొండ గుర్తు అంటారు కదా, బండ గుర్తు కొండ గుర్తు ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు దేనికి భయపడు. ముందు సముద్రం ఉన్న, వెనకాల శత్రు సైన్యం ఉన్నా, అది యొర్దాను నదైనా, ఎరుకో గోడైనా, అది సింహాల బోనైనా, అగ్ని గుండమైన, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాడు చమకడు, వనకడు. కదలచ్చబడని సియోను కొండ. కొండ కదులుతుందంటే అది కొండ కాదు. మరి దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, పక్కన చావు, మన పక్కన చావు ఉన్నా ఇంకొన్ని నిమిషాల్లో కదా, కొన్ని సెకండ్లో కన్ను మూస్తామని తెలిసిన గుండెల్లో శాంతి ఉంటుంది, గుండెలో ధైర్యం ఉంటుంది. ఎందుకు? ఎక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తాం? చావు ముగింపు కాదు, చావు దేవుని చేరుకోవటానికి అది ఒక సింహపు ద్వారము. సూర్యుడు ఒక చోట అస్తమిస్తే మరొక చోట ఉదయిస్తాడు. క్రైస్తవునికి క్రీస్తులో చావు లేదు. నిజముగా దేవుని కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయపడడు. ఈరోజు పరిస్థితులకు, సమస్యలకు నువ్వు భయపడుతున్నావు, నువ్వు కలవరపడుతున్నావు అంటే నీ బ్రతుకులో దేవుడు లేడేమో. నిజంగా దేవుడు ఉంటే దేనికి నువ్వు భయపడు. దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయపడు. దేవుణ్ణి కోరుకున్న వ్యక్తి దేనిని ఆశించడు. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయం అంటే వాళ్ళ యొక్క డిక్షనరీలో ఉండదు. దేవుణ్ణి కలిగి ఉంటే దేనికి భయపడవు. ఈరోజు భయపడుతున్నావు అంటే ఒకసారి పరీక్షించుకో, దేవుడు లేడేమో. ఇంకేదో లేదని నువ్వు బాధపడుతున్నావు అంటే ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో, దేవుని కోరుకోకుండా ఇంక దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో.